కంపెనీలో 8 గంటలు, 10 గంటలు, 12 గంటలు పనిచేస్తే ఆ వ్యక్తికి 20,000 జీతము, 10,000 జీతము, ఒక 30,000 జీతం అటు వస్తుంది. ఏది 8 గంటల నుంచి ఇంకా 10, 12 వెళ్తూ ఉంటుంది. సరే 8 గంటలు వేసుకో, ఒక మంచి సమయం 8 గంటలు వేసుకో. మరి నీవు దేవుని మందిరంలో ఎంతసేపు గడుపుతున్నావు? ఈరోజు నువ్వు దేవుని మందిరంలో గడిపే పని అయితే ఒక పనివాడు 8 గంటలు, 10 గంటలు, 12 గంటలు అక్కడ పనిచేసి ఆ స్థలంలో ఉన్నట్టుగా నీవు కూడా దేవుని సమయంలో 3 గంటల ఆరాధన ఉన్నావు అనుకో, 3 గంటల ఆరాధనలో ఉన్నావు అనుకో, దేవుడు దానికి తగినట్టు ఫలం నీకు ఇస్తాడు. దేవుని యొక్క సన్నిధిలో మోకరించి నీ ఇంట్లో ప్రార్థన చేసావు 5 గంటలు, దాని తగిన ఫలం నీకు ఇస్తాడు. నువ్వు ఎన్ని గంటలు దేవుని గడుపుతావో అన్ని ఫలాలు నీకోసం ఆయన ఇస్తూనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా.